రోమాపత్రిక 6వ అధ్యాయము చివరి మాట 23వ వచనము చదువుతాము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈరోజు నేను కొన్ని కృపావరముల కోసము చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపావరము ఏంటంటే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపావరం గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి కృపావరము ఏంటంటే ఎటర్నల్ లైఫ్. పాపం వలన వచ్చు జీతము మరణము. వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపముకి ఎండ్ ఏంటంటే మరణము. ఏ మరణము అంటే, మరణము అనగా అందరికీ వస్తుంది. క్రైస్తవులు చనిపోతారు, అందరూ చనిపోతారు, భక్తులు చనిపోతారు, భక్తిహీనులు కూడా ఏమవుతారు, చనిపోతారు. ఇది ఏ డెత్ అంటే, దేవునికి మనుషునికి ఇక ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా అగాధములోనికి, నరకాగ్నిలోనికి మనిషి నెట్టివేయబడతాడు. అగాధములోనికి. పాపం వలన వచ్చు జీతం ఏంటంటే మరణము. అగాధములోనికి మనిషి నెట్టివేయబడతాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనం ఎందుకు భక్తి చేస్తున్నామో అనే విషయం కూడా మనకు తెలియాలి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం వెనకాల ఉన్న విశ్వాసం ఏంటి, కారణం ఏంటి అంటే, నాకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎటర్నల్ లైఫ్, ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఏంటి, గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఎటర్నల్ లైఫ్. దేవుడు నాకు అనుగ్రహించేది ఏంటి? నిత్య జీవము. ద వెరీ రీజన్ ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిత్యత్వంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణము. గనక ఆ మరణం అనేది పూర్తిగా దేవునితో సంబంధము లేకుండా అగాధములోనికి తీసుకొని వెళ్తుంది. అయితే క్రీస్తు యేసులో ఉన్న వారికి దేవుడు అనుగ్రహించే వరం ఏంటి? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. గనక ఇది ఎలా దొరుకుతుంది అంటే సులువుగా చెప్పాడు. ఏంటంటే అది దేవుని యొక్క వరము. దేవుని యొక్క వరము. ఎఫెసీ పత్రిక 2:8 ఏమనుందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఫర్ ఇట్ ఈస్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వరము. ఏంటది? నిత్య జీవము. ఎవరు నిత్య జీవం కావాలనుకున్నా ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వరము. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించే గిఫ్ట్ ఏంటి? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంచామనగానే మొట్టమొదటిది మనము నిత్యత్వంలోనికి వెళ్ళడానికి. కనుక వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. కనుక పాపంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే అగాధములోనికి, నిత్య నరకంలోనికి, మరి నిరంతరమును కూడా దేవునితో సంబంధం లేనటువంటి అగాధములోనికి తోలివేయబడతారు. అగాధములో ఎవరున్నారు తెలుసా? అపవాదిని అనుసరించి వారి కొరకు ఆ అగ్నిగుండము, ఆ అగాధము సృష్టించబడింది. దాంట్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. వారి యుగములు కూడా బాధింపబడుదురు అనుంది. వారి యుగములు కూడా ఏమవుతారట? బాధింపబడతారు. కనుక ఈ ఉచితమైనటువంటి ఈ వరమును మనం నిర్లక్ష్యము చేస్తే యుగములు కూడా మనం బాధపడాలి. కనుక రెండవ అనుభవంలోనికి వెళ్తున్నాను. యేసు ప్రభు యొక్క వరమును మనము నిత్య జీవాన్ని విశ్వసించడం ద్వారా పొందుకుంటున్నాం. రెండవది, భూమి మీద ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని వరములు కూడా నేను చెప్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి
సన్మానించి ఇప్పుడు నేను పెళ్లి ప్రసంగం ఏం చేయట్లేదు, కానీ అక్కడ ఒక మంచి మాట రాశాడు పేతురు. ఏమని రాశాడు? జీవమును కృపా వరము. జీవం అనేటువంటి కృపావరము, మనకివ్వబడినటువంటి జీవము దేవుని కృపావరము. అవర్ లైఫ్, మన జీవము దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరము. కనుక ఈ కృపావరములో పురుషులైతే భార్యలు ఆ కృపావరములో మీతో కూడా ఏమై ఉన్నారు? పాలిభాగస్తులై ఉన్నారు. స్త్రీలైతే పురుషులు కూడా మీ యొక్క లైఫ్లో వాళ్ళు కూడా ఏమైనారు? పాలి భాగస్తులై ఉన్నారు. ఫ్యామిలీ, కుటుంబం, పిల్లలు కూడా ఈ కృపావరములో వాళ్ళు కూడా ఏమై ఉన్నారు? పాలి భాగస్తులై ఉన్నారు. గనక వారితో మీరు చాలా జాగ్రత్తగా మీరు ఏం చేయమన్నాడు? కాపురము చేయండి. ఎందుకంటే ఈ జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి జీవితంలో వీళ్ళందరూ కూడా పాలి భాగస్తులై ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? ఈ నీకు అనుగ్రహించినటువంటి ఆ జీవం అనే కృపా వరములో నీ చుట్టూ ఉన్నవారు కూడా పాలి భాగస్తులై ఉన్నారు. కనుక జ్ఞానముతో నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని, కనుక నేను ఒక్కడనే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం కాదు, నాతో పాటు ఏం చేయాలి? నువ్వు ఎవరినో తీసుకెళ్ళిన అవసరం లేదు. అట్లీస్ట్ ముందు ఎవరిని? జీవం అనే కృపావరములో నీతో పాలి భాగస్తులైన వారు, దోస్ హూ ఆర్ పార్టేకర్స్, నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ కృపావరము, జీవం అనే కృపావరము. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. తెలుసా మీకు? దేవుడు మీకు అనుగ్రహించినటువంటి జీవము అనే కృపావరము, అది గిఫ్ట్ ఆఫ్ గాడ్. దాంతోపాటు ఇంకెవరున్నారు నీ గిఫ్ట్లో? పురుషులు చెప్పుకోవాలి ఏంటంటే, నీ భార్య ఎవరు? భర్త. అది ఏంటి? నీ భార్యకు భర్త, భర్తకు భార్య ఏంటి? అనండి అందరూ. చాలండి, ఇదో గిఫ్ట్ అన్నట్టు ఉంటారు. ముందులో చెప్తారు కానీ తర్వాత ఇదో గిఫ్టా, ఇదా దేవుడిచ్చిన గిఫ్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవం అనేటువంటి నీ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపా వరములో వీళ్ళందరూ కూడా పాలి భాగస్తులైనారు. చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. పిల్లలు మీకు ఇవ్వబడినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి గిఫ్ట్, అది వరము, బహుమానము. అలాగే పురుషులు, మీ భార్యలు మీకేమైనారు? దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానము. మీ భర్తలు, అవునా? మొదట్లో చెప్తారు కానీ ఇంక ఎండింగ్ వచ్చేసరికి శాన్లేండి బాబు, ఏం బహుమానం, ఏంటో ఏం బహుమానం. మనము జ్ఞానము చెప్పున దానిలో నడవలేకపోవడం వల్ల అది పాడైంది, కానీ ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఏంటది? దేవుడు మీకు అనుగ్రహించినటువంటి వరం, అది వరము. కనుక జీవం అనేటువంటి ఈ కృపావరములో వీళ్ళందరూ కూడా మన పిల్లలు, కుటుంబము, ఫ్యామిలీ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు భూమి మీద ఉండగా నీకు అనుగ్రహించినటువంటి నీ కుటుంబము, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వరము. మనం వీటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. వీటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. వెన్ యూ ప్రైజ్ ద లార్డ్ ఫర్ యువర్ గిఫ్ట్, అవి నీ జీవితంలో ఎన్నడూ కూడా మిస్టేక్స్గా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ ప్రైజ్ ద లార్డ్, నువ్వు దేవుని స్తుతించలేకపోతే అది మేలుకరంగా ఉంటుందని నేను చెప్పలేను. కానీ జీవం అనేటువంటి ఆ కృపా వరములో మనతో పాటు ఈ కుటుంబము కూడా పాలిభాగస్తులై ఉన్నారు. కనుక మొదటిది ఎటర్నల్ లైఫ్ అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి గిఫ్ట్ ఆఫ్ గాడ్. రెండవది జీవం అనే కృపావరం, లైఫ్. ఆ లైఫ్లో, లైఫ్ అనగానే నాదే, మై స్టైల్, ఏమంటారు దీన్ని, నా ఇష్టం కాదు. నీతో పాటు నీ కుటుంబము కూడా ఏమై ఉండాలి? పాలి భాగస్తులై ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
మూడవ అనుభవంలోనికి వెళ్తున్నాను, త్వరితంగానే చెప్పేస్తాను. 2 కొరింథియన్స్ 1:11, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై, ఇది పౌలు చెప్తున్నాడు ఇక్కడ. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడి. ఏంటి కృపావరము? అనేకులు మా కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు మాకేమిచ్చాడు? మాకు కలిగిన కృపావరము. అనేకులు మా కోసం ప్రార్థిస్తుండగా దేవుడు మాకు అనుగ్రహించిన కృపావరము కొరకు మరి దేవునికి స్తోత్రాలు చెల్లించబడును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును అంటున్నాడు. ఇది పైన ఉన్న కాంటెక్స్ట్ మనం చదవకపోతే ఇది ఏంటో అర్థం కాదు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే 8వ వచనం చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామని నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి. పౌలు ఆసియాలో ఉన్నప్పుడు తన జీవితంలో ఏర్పడిన పరిస్థితిని చెప్తున్నాడు. మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నాడు. అత్యధిక భారం వలన మేము కృంగిపోయాము. మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదమైన నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటి గిఫ్ట్ ఆఫ్ గాడ్ చెప్పండి? పైన అన్ని వచనాలు కష్టపడి చదివాను. ఆ 11వ వచనంలో మాకు కలిగిన కృపావరం ఏంటిది? ప్యాసేజ్ చదివి కూడా అందులో జవాబు రాయలేకపోతే ఇంగ్లీష్లోని తెలుగులోని కూడా మంచి మార్కులు వచ్చేవి ఏంటంటే ఆ ప్యాసేజ్ పైన ఇస్తాడు, కింద మార్కులు రాసేది, అది భలేగా ఉంటుంది. అది కూడా రాయలేకపోతే శుద్ధ అనమాట. ఏంటి శుద్ధ? పప్పు శుద్ధ, లేకపోతే శుద్ధ పప్పు. కొంతమంది అంటారు కదా, ప్యాసేజ్ చదివిన తర్వాత కూడా ఆన్సర్ చెప్పకపోతే దాన్ని ఏమంటారు? పౌలు చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళాడు. సో అనేకులు ప్రార్థిస్తుండగా గాడ్ గేవ్ హిమ్ అనదర్ లైఫ్ అన్నమాట. యాక్చువల్లీ చచ్చిపోవాలి పౌలు. రాళ్లతో కొట్టేశారు పౌల్ని. యాక్చువల్లీ చచ్చిపోయాడని కూడా అనుకున్నారు అందరూ. ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. 14వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత అనేక సార్లు పౌలు జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆసియాలోకి వెళ్ళిన తర్వాత తను చాలా శ్రమను అనుభవించాడు. ఆల్మోస్ట్ ఆల్ ఎంత శ్రమ అనుభవించాడంటే మరణమగుదు మన నిశ్చయం మా మట్టుకు మాకు కలిగెను. కానీ అనేకులు ప్రార్థిస్తుంటుండగా దేవుడు మాకు మరొక కృపావరం ఇచ్చాడు. అనదర్ లైఫ్ దేవుడు మాకు ఇచ్చాడు. అది మీకు ఇప్పుడు ఇది అర్థం అవ్వాలంటే అనేక సార్లు మనం కూడా అనేక వ్యాధుల్లో చచ్చిపోవలసిన వారమే. అనేక సార్లు మనము కూడా మరణించవలసిన వారమే. కానీ అనేకులు నీ గురించి ప్రార్థించడం ద్వారా గాడ్ యాడెడ్ అనదర్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. నీకు ముందు ఇవ్వబడినటువంటి లైఫ్ కాదు, అయిపోయింది అది. కానీ నీ కోసం మరలా ప్రార్థించడం ద్వారా దేవుడు నీకు మరొక కృపావరం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను చచ్చిపోవలసిన వాడినే. ఆసియాలో మాకు వచ్చినటువంటి ఆ శ్రమలను బట్టి ఎప్పుడో మేము మరణించాలి, కానీ మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, అందుకే దేవుడు మాకు మరొక కృపావరం ఇచ్చాడు అంటున్నాడు. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరొక కృపావరం ఇచ్చాడు అంటున్నాడు. మొన్న మేము బాప్తిజం ఇవ్వడానికి ఆ రోజు యాక్చువల్లీ సైక్లోన్ వాతావరణం అంత ప్రతికూలంగా ఉంది, కానీ బాప్తిజం ఇవ్వడానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాం. అప్పటికి మేము ఎప్పుడు బీచ్లో ఇచ్చే స్థలంలో అక్కడ ఫుల్గా వచ్చింది అనమాట. ఒక బండలు ఉంటాయి, పక్కన నీళ్ళు ఉంటాయి, అక్కడ ఇచ్చేస్తుంటే వాళ్ళు ఆ బండలన్నీ దాటిపోయి ఉంది వాటర్. చాలాసేపు చూసాం ఎక్కడిద్దామని, ఎక్కడ లేదు. మొత్తం మీద కొంచెం ఇలాగా దగ్గరికి వెళ్ళి మోకరించి ఇప్పించేద్దాం అనుకున్నాం. మేము ఇంకా అలా చూస్తుండగానే ఒక కెరటం కొట్టింది. ఫస్ట్ నేను పడ్డాను. ఆ కెరటం చాలా గట్టి కొట్టింది.
మళ్ళీ మామూలు లేచిపోయిన సర్లే ఇచ్చేద్దాం లోపల అనుకున్నాం. ఇచ్చేద్దాం వీళ్ళకి అరేంజ్ చేస్తున్నాను, చూసుకున్నాము. తనతో మాట్లాడుతున్నాను, ఎవరికైతే బాప్తీసం ఇవ్వాలో మాట్లాడుతున్నాను. ఒక కెరటం కొడితే అటువైపు ఉన్న వ్యక్తి మొత్తం ఇక్కడ నుంచి ఆ తలుపు వరకు అలా వెళ్ళిపోయాడు. ముందుకు అంటే బయటికి ఇసుక వైపు వెళ్ళిపోయాడు. ఇసుక వైపే కదా అని మేము మామూలుగా అర్రే అన్నట్టు మామూలు నవ్వుతున్నాం అనమాట. అయ్యో ఎంత ఇలా వెళ్ళిపోయాడు ఏంటని. ఆ వాటర్ రిటర్న్ వచ్చింది. ఫస్ట్ టైం నేను సీలో అంత పవర్ ఉంటుంది. అందుకే ఒక సెకండ్స్లో ఎందుకు చచ్చిపోతారా నాకు అర్థమైంది. 3 వైపుల నుంచి కూడా ఆ వాటర్ లాగేసరికి మొత్తం మేము అందరం లాగేస్తుంది. ముగ్గురు ఉన్నాము. కాళ్ళ కింద ఇసుక వెళ్ళిపోతుంది, లాగేస్తుంది. నా వెనకాతలో ఒక అబ్బాయి అన్నాడు, తను వెళ్ళిపోతాడు పట్టుకుంటే నన్ను లాగేస్తుంది. ఒక నిమిషం అయిపోయాం అనుకున్నాం. ఇక వెళ్తే ముగ్గురు వెళ్ళిపోతాం అట్లా లోనికి. ఇంకెక్కడ ఏం అడ్డలేదు, అన్నీ వెళ్ళిపోతాం. ఆ ఒక క్షణం ఆగిన తర్వాత ఒకసారి ఆలోచిస్తే జస్ట్ సెకండ్ నా వెనకాతలో ఉన్న అబ్బాయి అలా నేను తను వెళ్ళిపోతాడేమో అని పట్టుకుంటే నన్ను లాగేస్తున్నాడు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నా కాళ్ళు అన్నీ వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు ఆగిపోయి అంటే నీళ్ళు వెళ్ళిపోయి, లేకపోతే వెళ్ళిపోదు. ఇంకొంచెం నీళ్ళు ఉంటే మేము వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినాం. అలాగా ఎన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని మరణించవలసిన సమయంలో కాపాడాడు. మీకు తెలుసా ఎందుకు కాపాడతాడో? అనేకులు మన గురించి ప్రార్థించడం ద్వారా. ఈవెన్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ పౌలు అంటున్నాడు, మేము చనిపోతామనే నిశ్చయితం మాకు కలిగి ఉంది, కానీ దేవుడు మాకు మరలా తన కృపావరం అనేకులు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మాకు మరో కృపావరం ఇచ్చాడు. డూ యు నో, మీకోసం ప్రార్థించే వాళ్ళు ఎంత ఉపయోగకరమైన వ్యక్తులో తెలుసా మీకు? మెనీ టైమ్స్ ప్రేయర్ నెగ్లెక్ట్ చేస్తాము. చాలాసార్లు మనకు ప్రార్థన చేసిన తర్వాత మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపావరమును గురించి చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఏముందిలే అనుకుంటాం. ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నాము అంటే అనేకులు మన కొరకు ప్రార్థించారు. పౌలు తనకివ్వబడినటువంటి ఆ కృపావరము కొరకు ఈజ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ ప్రేడ్ ఫర్ హిమ్. తన కొరకు ప్రార్థించిన వారందరి పట్ల కూడా తన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మీరు ఎప్పుడైనా అలాంటి జ్ఞాపకం చేసుకున్నారా? when you praise the Lord, నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తున్నావో దేవుడు నీకు అనుగ్రహించిన నిత్య జీవం అనే వరమును కొరకు దేవుని స్తుతించాలి. దేవుని నువ్వు స్తుతిస్తున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన గిఫ్ట్ ఆఫ్ లైఫ్, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ జీవం అనే కృపా వరము కొరకు దేవుని స్తుతించాలి. అబౌట్ యువర్ ఫ్యామిలీ, అబౌట్ యువర్ చిల్డ్రన్, నీ చిల్డ్రన్ కోసం, నీ ఫ్యామిలీ కోసం దేవుని స్తుతించాలి. మూడవది, అనేక సార్లు ఒకవేళ నువ్వు మరణించి ఉండవచ్చు, అనేకమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చాయి, ఆ సమయంలో మనం మరణించి ఉండొచ్చు. బట్ మెనీ పీపుల్ ప్రేడ్, మన కోసం అనేకులు ప్రార్థించారు. యూ షుడ్ బి, నువ్వు వారి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపా వరము కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. టుడే వీఆర్ అలైవ్. మనం బ్రతికి ఉన్నామంటే అది గిఫ్ట్ ఆఫ్ లైఫ్. మేబీ 2వదో 3వదో మీకు అయి ఉండొచ్చు. నాకు చాలా ఎన్నోసార్లు ఆ కరోనా టైంలో మరణించాలి, అనేక సార్లు అనేకమైన యాక్సిడెంట్లు మరణించాలి. కానీ దేవుడు అనేకమైన కృపావరములు దేవుడు నాకు ఇచ్చి ఇంకా బ్రతికిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, మొదటి గిఫ్ట్ ఏంటి? ఎటర్నల్ లైఫ్. రెండవది మన జీవితం, ఈ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించిన జీవితము. రెండవది, ఆ జీవితంలో పాలిభాగస్తులైన వారందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమతి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మూడవది, దేవుడు మనం అనేక సార్లు మరణించాలి, కానీ దేవుడు మరలా మనకు జీవితాన్ని ఇచ్చాడు. మాకు మరలా ఏమంటున్నాడు? కృపావరమును, మాకు కలిగిన కృపావరము. ఇప్పుడు కొంచెం గేర్ మారుస్తున్నాను. ఇప్పుడు ఎన్నో గేర్లో ఉన్నాం? 4వ గేర్లో స్మూత్గా వెళ్తుంది, కొంచెం హై స్పీడ్ వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెకండ్ కొరింథియన్స్ 2వ కొరింథీ 1:15 చదువుదాం. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2వ కృపావరము లభించినట్లు మీ వద్దకు వచ్చి
చాలు. ఇప్పుడు ఏంటి చెప్పండి ఈ ప్యాసేజ్లో కృపావరం ఏంటి? ఇందాక ప్యాసేజ్లో కృపావరం ఏంటంటే అటు ఇటు అన్నీ చెప్పారు మొత్తం అన్నీ. పౌలుకు దేవుడిచ్చిన ఆ రెండవ అవకాశం ఇంకా బ్రతకడానికి. ఇప్పుడు ఇందులో కృపావరం ఏంటి? చూసి చెప్పచ్చు, చూసి కాపీ కూడా కొట్టచ్చు. నమ్మిక. ఇంకా ఇంగ్లీష్లో కూడా చదువుతాను. బికాజ్ ఐ వాజ్ షూర్ ఆఫ్ దిస్ ఐ వాంటెడ్ టు కమ్ టు యూ ఫస్ట్ సో దట్ యూ మైట్ హ్యావ్ ఎ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్. ఇంగ్లీష్లో భలేగా ఉంది. యూ మైట్ హ్యావ్ ఎ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్. ఇంకొక చెప్పనా, నేను రావడమే మీకు కృపావరము. మీకు ఇంకేం అర్థం అవ్వలేదు. ఫస్ట్ టైం నేను 18 months మీ మధ్యలో ఉన్నాను. నేను మరలా మీ అద్దకు వస్తాను. నేను ఆయా ప్రాంతాల్లోకి వెళ్తూ మీ అద్దకు వస్తాను. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నేను రావడమే మీకేంటి? మీకు తెలుసా, మీరే ఒక కృపావరం మనుషులకు. అంత రేంజ్లోకి వెళ్ళలేదండి అంటారేమో. ఏంటి? అంత రేంజ్లోకి వెళ్ళలేదేమో అంటారేమో. వెళ్ళాలి అంత రేంజ్లోకి. దేవుని బిడ్డల పౌలు ఎంత డేర్గా చెప్తున్నాడు చూడండి. మీకు రెండవ కృపావరము. మొదటిసారి వచ్చాను కదా, రెండోసారి నేను వస్తాను. అది మీకేంటి? మై విజిట్. నేను మీ దగ్గర రావడమే మీకు కృపావరము. ఇంగ్లీష్లో బాగుంది. సో దట్ యూ మైట్ హ్యావ్ ఎ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్. నేను రావడమే మీకు కృపావరము. ఇప్పుడు దాకా అనుకోకపోయినా మీరు అనుకోండి, నేనే మనుషులకు కృపావరము. మీరు అందరూ అనుకోలేరు కానీ అనుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ట్రై చేయండి. నేనే అంటే మళ్ళీ ఇంకోటి ఏదంటాడు, నేనే మనుషులకు కృపావరము. పాల్ లైఫ్లో ఇది తను ఎంత బోల్డ్గా చెప్పగలుగుతున్నాడంటే, నేను ఎక్కడుంటే అక్కడికి మనుషులకు నేను కృపావరం. ఇట్స్ ఎ గిఫ్ట్. నేనే గిఫ్ట్ని మనుషులకు. మనం ఏమనుకుంటే గిఫ్ట్ రావాలనుకుంటాం. పాల్ ఏమంటున్నాడు? ఒకసారి మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. కొంతమంది పెద్ద సేవకులు కానీ లేక పెద్ద వ్యక్తులు కానీ మన ఫంక్షన్స్కో లేకపోతే మన బర్త్డేస్కో లేకపోతే మన మ్యారేజెస్కో ఏదో సంథింగ్ ఏదో దేనికో వచ్చారు, హౌస్ డెడికేషన్కి వచ్చారు. వాళ్ళు మన చేతుల్లో ఏమీ లేకపోయినా అయ్యో నేను గిఫ్ట్ కొనలేకపోయినా అంటే అప్పుడు మీరేమంటారు? మీరే మాకు ఉత్తికే. మనం దొంగలు, పెద్ద దొంగలు అన్నమాట. బయటకు మాత్రం ఏమంటాం? మీరు రావడమే చాలండి, మీరే మాకు పెద్ద బహుమానం అనుకుంటాం. కానీ పౌలు జీవితంలో ఇది దొంగ మాట కాదు. పౌలు వెళ్ళడమే వాళ్ళకి కృపావరం. మన లైఫ్ ఎలా ఉండాలంటే, ఇఫ్ యు ఆర్ విజిటింగ్ ఎనీ ఫ్యామిలీ, మీరు ఏదైనా కుటుంబాన్ని దర్శిస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, మీ రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నా, దే షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మీరు మా దగ్గరికి వచ్చారు, ఒక గొప్ప కృపావరం ఉందండి మాకు. మీరు మా ఇంటికి వచ్చారు, అది ఒక గొప్ప కృపావరం మాకు. ఇట్ ఈస్ నాట్ మనం ఏ బహుమతులు పట్టుకెళ్తున్నామా, ఏ ఆహార వస్తువులు పట్టుకెళ్తున్నామా, ఏ విధమైన వాటిని పట్టుకెళ్తున్నామా, అది కాదు. యేసు క్రీస్తులో ఉన్నటువంటి నీ జీవితము, యేసు క్రీస్తును కలిగి ఉన్నటువంటి నీ జీవితము, అది నువ్వు ఎక్కడికి వెళ్తా వాళ్ళకి అదొక కృపావరం. దే విల్ ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో బాగుంది కదా, యూ మైట్ ఎక్స్పీరియన్స్ సెకండ్ టైం ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూ మైట్ ఏమంటున్నాడు? యూ మైట్ హ్యావ్ ఎ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్. నేను రావడం ద్వారా మీకు రెండవ కృపావరము లభించినట్లుగా నేను మరలా మీ ఎద్దుకు రాబోతున్నాను. క్రైస్తవ జీవితము, ఇఫ్ యు ఆర్ లివింగ్, నీవు క్రైస్తవ స్టాండర్డ్స్లో కానీ నువ్వు జీవిస్తే నీ లైఫ్ ఖచ్చితంగా ఒక కృపావరముగా మనుషులకు ఉంటుంది. నీ స్టాండర్డ్స్ క్రీస్తులో అంత స్ట్రాంగ్గా ఉంటే, నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితము క్రీస్తులో అంత ఫర్మ్గా స్థిరముగా ఉంటే ఖచ్చితంగా నిన్ను ఒక కృపావరముగా దేవుడు మనుషులకు నిలవబెడతాడు.
నువ్వే ఒక కృపావరం. ఆమె నేనే ఒక కృపావరం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మీరేం తేవవసరం లేదండి. మీరేం తేవాలి, మీరే ఒక కృపావరం. మీకు తెలుసా క్రైస్తవ జీవితం ఎంత విలువైనదో? మనం అంత ఆధ్యాత్మిక అనుభవంలోనికి వెళ్ళట్లేదు కనుక, ఆలోచించట్లేదు కనుక, ఏదో వెళ్తాం, ఏదో పెడతారు, ఏదో తింటారు, బాగుంటే బాగుండేరమ్మా అంటాం, లేకపోతే ఉప్పు తక్కువ వేసారమ్మా, నూనె ఎక్కువ వేసారమ్మా, మాకేమీ వేయలేదమ్మా, ఇలే ఉంటారు కొంతమంది, మాకేమీ పడలేదమ్మా అనుకొని వచ్చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వేర్ ఎవర్ యు గో, ఎక్కడికి వెళ్తున్నా నీ ఒక కృపావరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు వలె మన జీవితాలు ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా నేనే ఒక కృపావరము. హల్లెలూయా. నా జీవితము ఆ ఇంటిలోనికి వెళ్తే ఆ ఇంటికి ఆశీర్వాదం. నువ్వెక్కడికి వెళ్తే దేవుడు నిన్ను నన్ను అలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను నన్ను అలా తయారు చేశాడు. దేవుడు నిన్ను నన్ను రక్షించిన తర్వాత అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక మన జీవితాలు అలాగా దేవుడు ఉండినట్లుగా సహాయం చేయనుగాక. ఆ స్టాండర్డ్స్లో మనము ఉండాలి. సాధారణమైన జీవితాన్ని మనము జీవించాలనుకుంటాం, కానీ అసాధారణమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దేవుడి సన్నిధి మీతో ఉంది, దేవుని యొక్క ఆత్మ మీతో ఉంది. అయితే మీకు ఈ విషయం తెలియాలి, దేవుడు ఉన్నాడు మనతో అని. నేను ఉదయం కొన్ని మాటలను అలా అనుకున్నాను, కొన్ని పాటలు అలా పాడుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేనేం వాళ్ళకేం చెప్పలేదు. సిస్టర్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు ఆ మాటలే మాట్లాడితే, ఆ పాటలు పాడుతున్నప్పుడు నేను అనుకున్న పాటలే పాడుతుంటే నేను అనుకున్నది ఏంటంటే, దేవుడు మీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి మీతో ఉంది. మీరు మనుషులకు ఒక కృపావరం అనే విషయం కూడా మీకు తెలియాలి. క్యాజువల్గా మనం ఉంటాం. మనం ఎలాగుంటాము? చాలా క్యాజువల్గా ఉంటాం మన లైఫ్ని. కానీ మన లైఫ్ క్యాజువల్గా జీవించడానికి కాదు, కానీ దేవుడు మన యొక్క జీవితాన్ని ఒక కృపావరముగా దేవుడు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. 4 చెప్పాను. 5వది రోమాపత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మిగుల అపేక్షించుచున్నాను. పౌలు ఆ రోమా పత్రిక ఈ రాస్తూ, మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మీ అందరికీ కూడా ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇవ్వాలని నేనేం చేస్తున్నాను? అపేక్షించుచున్నాను. పౌలు యొక్క విజిట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏదో వెళ్ళి వచ్చానని కాదు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఒక ఆత్మ సంబంధమైన కృపావరము నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆ పైన మాట కూడా చాలా బాగుంటుంది. చూడండి 11వ వచనం. మీరు స్థిరపడవలనని అనగా చాలు మళ్ళీ చదువు కానీ, మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏమవ్వాలి? చర్చ్ గ్యాదర్ అయినప్పుడు, లేకపోతే మనం ఇతరులతో కలిసినప్పుడు ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏమవ్వాలట? ఆదరణ పొందాలి. అంటే చాలా చోట్లకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళ విశ్వాసము మనల్ని బలపరుస్తుంది, మన విశ్వాసం వాళ్ళని ఏం చేస్తుంది? వాళ్ళకు ఉండే శ్రమలు మీకు ఉండకపోవచ్చు, మీకుండే శ్రమలు, కానీ మీ విశ్వాసము వాటిని మీరు ఓవర్కమ్ చేసినటువంటి విశ్వాసము వారిని ఏం చేస్తుంది? బలపరుస్తుంది, లేకపోతే ఆదరిస్తుంది. వారి విశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఇది క్రిస్టియన్ లైఫ్లో దేవుడు అరేంజ్ చేసినటువంటి విధానం ఇది. ఎప్పుడు కూడా నాకు ఎవరు అక్కర్లేదు, నా విశ్వాసం నాకు చాలు అనుకుంటే అవ్వదు. దేర్ ఈజ్ నో ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఏంటి అమ్మా? స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల్లో అంటారు కదా. ఇండిపెండెంట్ అంటే ఏంటి? మన నెక్స్ట్ మంత్ స్వాతంత్రం కూడా వస్తుంది. అంటే మనము ఎవరి కింద లేము, మనం ఎవరి కింద
ఎవరి అధికారం కింద లేము, మమ్మల్ని మేమే ఇక మేము పరిపాలించుకుంటాము. ఇండిపెండెంట్ అంటే సొంతంగా తను తానే లేకపోతే నిలవబడ్డం, ఇవన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దెర్ ఈజ్ నో ఇండిపెండెంట్. మనం అంతా కూడా ఏంటి? డిపెండెంట్. మీకు మంచి మాట చెప్తాను చూడండి. ఈ డిపెండెంట్స్కి ఏముండకూడదు తెలుసా? ఏముండదు తెలుసా? డిపెండెంట్స్కి ఏముండకూడదు? మీకు ఉదాహరణ చెప్తున్నాను. నేను లేచి నీళ్ళు తెచ్చుకోలేను. నేను లేచి వృద్ధాప్యంలో ఉన్నాను అనుకోండి, నీళ్లు తెచ్చుకోలేను. నేను లేచి అన్నం పెట్టుకోలేను. నేను లేచి చేయి కడుక్కోలేను. ఇప్పుడు నేనేంటి? డిపెండెంట్. నాకేముండకూడదు చెప్పండి ఇప్పుడు? పొగరు ఉండకూడదంట. నేను అనలేదు, ఆయన అన్నాడు. ఎందుకు ఉండకూడదు? నాకు కానీ పొగరు ఉందనుకో, నీకు ఎట్టన అలాగ ఉండు. ఇప్పుడు ఏమంటారు పెట్టేవాళ్ళు? నేను పెట్టను, నీకు ఎలా అన్నం అలాగ ఉండేప్పుడు నేను ఏం చేయలేను? నేను పెట్టుకోలేను, నేను చేయి కడుక్కోలేను, మూతి తుడుచుకోలేను అన్నం తిన్న తర్వాత. కనుక ఇప్పుడు నాకేముండకూడదు? ఏముండకూడదు? మీకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకండి ఇవన్నీ మాకు అనుకుంటున్నారు. వస్తాను, మీకు ఎందుకో చెప్తాను. మనము డిపెండెంట్, దేవుని మీద డిపెండెంట్ కంప్లీట్గా. దేవుడు లేకపోతే మనము జీవించలేము. ఆయన ఇచ్చినది వరం మనకు. జీవం ఒక వరము, నిత్య జీవం ఒక వరము, రెండవ కృపావరము. నిన్నే దేవుడు కృపావరంగా చేశాడు. కనుక మనము ఈ డిపెండెంట్గా ఉన్నప్పుడు మనకి ఏముండకూడదంటే, ఏముండకూడదు? తెలుగులో చెప్పాడు ఏముండకూడదు. బైబిల్లో యేసుప్రభు కూడా చెప్పాడు. అసలు దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది. కీర్తనలో 75వ కీర్తన చూడండి. 75వ కీర్తన 5వ వచనం, 4, 5 వచనం చూడండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను. మీరు ఒక్క మాటను అండర్లైన్ చేసుకుని, అందులో అహంకారం కాదు, ఆజ్ఞ అనండి అందరూ. ఏంటి ఆజ్ఞ? అంటే ఏంటి? నాకు ఉంటుందండి, మా నాన్నకు ఉంది, మా తాతకు ఉంది, నాకు ఉంది అహంకారం, అంతే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి లేదు. మీ నాన్నకున్నా మీ తాతకున్నా ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి? కొంతమందికి మాకు ఉంటుందండి, మా ఇంట్లో ఉంటుందండి, అందరికి ఉంటుంది. ఆజ్ఞ అనండి అందరూ. ఏం ఆజ్ఞ? ఇప్పుడు ఏంటి ఆజ్ఞ చెప్పండి? మనం ఆజ్ఞలు అంటే ఏమనుకుంటాం అనుకుంటే అది ఏంటి? ఏది విగ్రహం పెట్టుకోకూడదు, నేను రోషం గల దేవుడిని, దేవుడని యెహోవాను అని ప్రేమించాలి, ఇవన్నీ అనుకుంటాం. విశ్రాంతి దినం ఆచరించాలి. ఆజ్ఞ ఏంటి తెలుసా? ఇది ఒక కొన్ని ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో ఆజ్ఞలు. ఏంటి? అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను. రెండోది చూడండి, కొమ్మి ఎత్తకుడి. ఏం మాటలు అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ. పొగరు పట్టిన మాటలు. చాలామందికి గొప్ప ఏమంటారు దాన్ని? అస్తమాటికి అనకూడదు అది. అస్తమాటికి ఎందుకంటే అన్నిసార్లు గుచ్చుతారు అన్నట్టు ఉంటుంది కొంతమందికి. గొప్ప పొగరండి. పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని ఆజ్ఞ. ఇన్నిసార్లు తప్పిపోతాం తెలుసా ఈ ఆజ్ఞ? అహంకారం విషయంలో. ఇది పోవాలంటే మీకు గుర్తించుకోవాలి, వీఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్. మనము దేవుని మీద ఆధారపడుతున్నాం కనుక ఇవన్నీ మనకు ఉండకూడదు. మన ఇండిపెండెంట్ కాదు, మన ఊపిరి మంద కాదు. మీరు తినేస్తారు, నడుస్తారు, వెళ్తారు, అన్నీ మీ గుండెని ఎవరు కొట్టిస్తున్నారు అనుకున్నారు? మీకు పొగరెందుకు అంతా? నా ఊపిరి నాకు ఇచ్చే అన్నాడంటే అయిపోద్ది నీ పని. ఇప్పుడు మీరేం చెప్తారు చూడండి, పొగరు, నా పెన్ నాకు ఇచ్చే, చాలా గొప్ప గీరగా ఉంది ఇడికి, నా పెన్ నాకు, నా బండి నాకు ఇచ్చే ఏమంటారు? ఒకసారి ఎక్కువ పొగరుగా ఉంటే ఏమంటారు? ఏమైనా మనం పిల్లలు కానీ ఎవరైనా ఏమైనా అట్టనుకో, మనం వెంటనే ఏం చేస్తాం? తీసుకుంటాను, నాకు ఇచ్చే.
దేవుడు కూడా నాకు ఇచ్చి అన్నాడు అనుకోండి, జీవం ప్రాణం, మనం డిపెండెంట్ కనుక ఏముండకూడదు మనకి. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు ఆనందించాలంటే, నీ జీవితాన్ని నువ్వు ఆనందించాలంటే నీలో ఏముండకూడదు, అది ఉండకూడదు. అహంకారము, పగురు పట్టిన మాటలు ఉండకూడదు. ఎందుకంటే మనం వీఆర్ డిపెండెంట్. మనకి దేవుడు ఇచ్చిన జీవం అనేది కృపావరం కనుక ఎప్పుడు కూడా మనము ఇండిపెండెంట్గా ఉండకూడదు. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏమవ్వాలి, ఈచ్ బిలీవర్ నీడ్ అనదర్ బిలీవర్. మనకు ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి అవసరము, సేవకులకు విశ్వాసులు అవసరం, విశ్వాసులకు సేవకులు అవసరం, అలాగే సేవకులకు ఇంకొక సేవ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంకొకరు ఏంటి అవసరం. కనుక ఎప్పుడు కూడా మనం ఇండిపెండెంట్గా ఉండకూడదు. పౌలు జీవితంలో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఈ సో హంబల్. నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీ విశ్వాసమును బట్టి మేము ఆదరించబడతాం, మా విశ్వాసమును బట్టి మనం ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించున్నాను. మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఎందుకు చాలామంది మీ వద్దకు రావాలనుకుంటున్నామండి, మీ ఊరు రావాలి. ఎందుకండి మీరు వచ్చి ఏం చేస్తారండి? ఫోటోలు తీసుకుంటామండి మీ ఊర్లోకి వచ్చి. మీ ఊర్లో మంచి చేపలు బాగా దొరుకుతాయండి. అందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్తున్నాము? ఇక్కడ అంటున్నాడు పౌలు, మిమ్మల్ని చూడాలని నాకు చాలా అపేక్ష ఉంది. ఎందుకో తెలుసా? నేను వచ్చినప్పుడు కృపావరమైన ఏదైనా మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇది ఇంపార్టేషన్ అంటారు. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక్క రెఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని, for this reason I remind you to fan into flame the gift of God which is in you through the laying on of my hands. నా చేతులు నీ మీద ఉంచడం ద్వారా నీకు వచ్చినటువంటి ఆ కృపావరమును నువ్వు ప్రజ్వలింప చేయాలి. పౌలు ఎలాగ ఈ ఆత్మ సంబంధమైన వరమును వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే, తను ప్రార్థించి వారి మీద చేతులు ఉంచుతుండగా తనలో ఉన్నటువంటి ఆ వరములు, తనలో ఉన్నటువంటి ఆ ఆత్మ వాళ్ళకి కూడా ఇంపార్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇంపార్టేషన్ వాళ్ళకి అందిస్తున్నాడు, అనువదిస్తున్నాడు. దానిని ఎవరికి ఇచ్చాడని చెప్తున్నాడంటే ఇక్కడ తిమోతికి నేను నా హస్త నిక్షేపణము అనగా నా చేతులు నీ మీద ఉంచడం ద్వారా నీకు కలిగినటువంటి ఆ కృపా వరమును నీవు ఏం చేయమంటున్నాడు? ప్రజ్వలింప చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఆ కృపా వరములను మనం ఏం చేసుకోవాలంటే ప్రజ్వలింప చేయాలి. అంటే ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలంటే ఇప్పుడు చెప్పేస్తానులేండి నేనే, మీరు చెప్పినవి కరెక్ట్ అవ్వచ్చు. సాధారణంగా మనం ఇంతకు ముందు, ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు టిక్కి కొడేస్తున్నాం, కానీ ఇంతకుముందు కర్రల పొయ్యి ఉండేవి. కర్రల పొయ్యిలు ఎంతమంది ఉండారు? కొంతమంది కర్రల పొయ్యి తెలీదా? అదే నాకే తెలుసు. అమ్మగారు మీరు ఉండలేదు కర్రల పొయ్యి మీద? వెరీ గుడ్. మరి నేనున్నప్పుడే కర్రల పొయ్యి ఉంది. మరి అప్పుడు ఇలా ఏమంటారు దాన్ని, లైట్ కొట్టడం, దాన్ని ఏదో అనేవారు లైట్ని. అంటే ఈ ఏరియాలో అప్పుడు కరెంట్ ఉండేది కాదు, మేబీ మీకు కరెంట్ ఉండొచ్చు. తర్వాత ఈ కర్రల పొయ్యి తెలుసు నాకు. ఆ మండించేటప్పుడు ఏం చేయాలి తెలుసా? అది మండాలంటే ఏం చేయాలి? పోని కర్రలపై మండించుకొని చలిమంట వేసుకున్నారు. పోనీ ఎప్పుడైనా మాకు అది లేదంటారా? మీకు అది లేకపోతే మరి నేనేం చేయలేను. చూసి ఆనందించడమే, యూట్యూబ్లో చూసినట్టు. అది మంట మండాలంటే ఏం చేయాలి? ఎందుకు? అది చెప్తున్నాడు. నీ జీవితంలో కూడా మీకున్న కృపావరములు మండాలి అంటే మీరు ఫ్లేమ్ ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. అందుకే ఫ్యాన్ అన్నాడు ఇంగ్లీష్లో ఏమన్నాడు? ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
మనలో దేవుడిచ్చినటువంటి ఆ కృపావరములు ఏం చేసుకోవాలి? విసురుతూ ఉంటే ఏమవుతాయి? దాని మీద ఏమవుదు? బూడిద వచ్చి ఆ మంట ఆరిపోకుండా మరలా మంట వస్తుంటారు. కొంతమంది ఆదివారం రాగానే మండుతారు, సోమవారం నుంచి ఏమవుతుంటారు? నెమ్మది బూడిద వచ్చేస్తుంటారు తల మీదకి. మళ్ళా శనివారం మళ్ళా ఆదివారానికి వచ్చేసరికి బొగ్గ అయిపోయి వస్తారు. ఏమైపోయి వస్తారు? బొగ్గ అయిపోయి వస్తారనమాట. ఇప్పుడు మరలా వాళ్ళు ఏం చేయాలి? కిరోసిన్ వేసి చిన్న కాగితాలు పెట్టి, ఆ మంటలు ఎలా పెడతారంటే ఇక్కడ కాగితాలు అవి పెట్టి మళ్ళా మండించి ఇలా ఇసురుతుంటే కొంత మండుతుంది. ఏలేం విసురుకోరు, అంత పాస్ట్ గారు విసురుకోవడమే. పాస్ట్ గారు ఆరిపోకుండా ప్రార్థన చేయండి అంటే, పాస్ట్ గారు అమ్మ ఆరిపోకుండా ప్రార్థన చేస్తుంటారు, అలా పాస్ట్ గారు ఆరిపోతున్నామండి వాక్యం చెప్పండి అంటే, వీళ్ళు మాత్రం విసురుకోరు. వీళ్ళు మాత్రం ఏం చేయరు? శుభ్రంగా జొమాటో జొమాటో, స్విగ్గీ. మొన్న లాస్ట్ వీక్లో మా బెన్నికి చెప్పారు, వెళ్ళి ఏదో తీసుకురారా అంటే, అందుకు డాడీ 2 సెకండ్లలో వస్తుంది బుక్ చేస్తాను. ఇప్పుడు అంతా బుకింగ్. బియ్యం కూడా బుకింగ్ అండి. నేను బియ్యం తీసుకురారా అంటే, ఎందుకు డాడీ బుకింగ్ అని. అంత బుకింగ్లు అలవాటు అయిపోయి ఏంటి ప్రార్థన, పాస్టర్ గారికి ఫోన్ చేయి, ఆయన చేస్తారు ప్రార్థనలు అవన్నీ మనకిందుకు ప్రార్థన. ఈజీ. పరీక్షలకు వెళ్తున్నారా? మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నా మేము ప్రార్థన చేస్తాం. అందరూ అందుబాటులో ఉన్నారు. రాకడ వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు. అందుకే కొంతమంది 5 ఎత్తబడిపోయారట. వీళ్ళు అన్నారు, మీకు అన్నీ అలవాటు కదా, పరీక్షలకి ప్రార్థనే, జబ్బుకి ప్రార్థనే, దేనికైనా ప్రార్థనే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుని మళ్ళీ వెలిగించుకొని రండి అంటున్నాడు ఆయన. వీళ్ళు వచ్చే లోపల ఆయన వెళ్ళిపోయాడు, తలుపేశారు. వీళ్ళకి ఒంటరిగా వీళ్ళ మంట వీళ్ళు మన్నించి కూడా రాదు వీళ్ళకి. ప్రియదేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, మీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ కృపా వరము, ఆ నిత్య జీవం అనే వరము, ఆ కుటుంబం అనేటువంటి వరము, ఆ దేవుడు మీకు అనుగ్రహించిన సెకండ్ ఛాన్సెస్ లైఫ్, దేవుడు మిమ్మల్ని ఒక కృపా వరముగా మనుషులకు చేశాడు. ఇవన్నీ మీరు ఏం చేయాలి తెలుసా? ఇలాగ ఉండాలంటే యూ హ్యావ్ టు ఏం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. మీ మీదకి బూడిద రాకుండా, మీరు బొగ్గ అయిపోకుండా, మీరు ఏమంటారు దాన్ని, ఆరిపోకుండా. అందుకే పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలు ఏం చెప్పాడు తెలుసా? ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఏం చేయొద్దు? ఆర్పకుడి. దేంతో ఆరిపేస్తారు తెలుసా? ఇన్ని చెప్పిన ఒక మాటతో ఆరిపించేది తెలుసా? చాలే చెప్పారు కానీ అంతే, అయిపోయింది. అంత మొత్తం ఎంత మంట కూడా ఏమో తెలుసా? గంట సేపు 45 నిమిషాలు చెప్పారు. చాలే అలాగే చెప్తారు. బిందు నీళ్ళేసి ఆరిపించారు అంతే. చాలామంది జీవితాలు ఎందుకు ఆరిపోతాయి అనుకున్నారు? చెప్పారులే, అలాగే చెప్తారు. కొంతమంది అలాగే ఎండిపోతుంటారు, బొగ్గు అయిపోయి ఉంటారు. కొంతమంది బొగ్గు అయిపోయిన తర్వాత ఏమో తెలుసా? మంట ఆర్పించిన తర్వాత కాసేపు ఉండలేము అక్కడ. పొగ వచ్చేస్తుంటుంది, అది ఒక రకమైన పొగ, కొళ్ళు మండిపోతాయి. కొంతమంది అంతే పొగలాగే ఉంటారు, అలాగా ఎల్లినోళ్ళకి పొగ. మీరు దేవుని బిడ్డలారా, కొళ్ళు మంటలు, కడుపు మంటలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలాగ ఉండాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఒక కృపావరముగా ఉండాలి. పౌలు ఆ రోమా పత్రికలో వాళ్ళ దగ్గరికి నేను వస్తాను, రావాలని ఆశ ఉంది, నేను వచ్చినప్పుడు నేను అనేకమైన కృపావరములు మీలోనికి ఇంపార్ట్ చేస్తాను అంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఎంత అద్భుతమైన జీవితం. కృపావరములు ఇంపార్ట్ చేయాలి. అనేకమైన కృపావరాలు ఉన్నాయి. వెన్ యు లే హ్యాండ్స్, అది చెప్తున్నాడు, నేను ఎప్పుడైతే చేతులు ఉంచుతానో నీ మీదకి అద్భుతమైన కృపావరములు వస్తాయి. డూ యు నో మీ చేతుల్లో ఏముందో తెలుసా? కృపావరముల దేవుడు మన చేతిలో ఉంచాడు. ఆమె హల్లెలూయా. దేవుడు మన చేతిలో అద్భుతమైన కృపావరములు ఇచ్చాడు. మీరు చేతులు ఉంచినప్పుడు వారికి ఆ కృపావరములకు వారి జీవితంలోకి వస్తాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. 16 కూడా చదవండి, అది బాగుంటుంది. నమ్మి బాప్తిస్మము
పొందుడి. 16. ఆ, ఆ. నమ్మని వానికి నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందరు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత. ఆమేన్. రోగుల మీద చేతులుంచినప్పుడు ఏమవుతుందట? స్వస్థత పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు చేతులుంచినప్పుడు దేవుడు కృపావరములను విడుదల చేస్తాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయని చెప్తూ అనేకమైన చెప్పాడు. నా నామమున వారు ఏం చేస్తారు? దయ్యములను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది త్రాగినని వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. కృపావరములను మనం ఏం చేయాలి? ఇంపార్ట్ చేయాలి. దేవుడు మనలను కృపావరములతో ఏం చేశాడు? నింపాడు. యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం అందరము కూడా దేవుని కృపావరముల చేత ఏమై ఉన్నామో? నింపబడి ఉన్నాము. దేవుడు ఆ కృపావరాలను ఏం చేయమంటున్నాడు? పౌలు ఏమంటున్నాడు? నేను వెళ్ళి ఏం చేస్తాను? ఆ కృపావరాలు నేను మీకు ఇస్తాను. నేను వచ్చే కారణం కూడా అదే, మీకు కృపావరాలు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా బాగులేని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వెళ్ళి వాళ్ళని బాగులేని మళ్ళీ చంపి కొడతా. అమ్మ ఇది డెంగ్యూ కానీ కాదు కదా, డెంగ్యూ ఏమోనమ్మా, ఎందుకైనా మంచిది టెస్ట్ చేయించుకో, మా ఇంటి పక్కల మొన్న అలాగే చచ్చిపోయారు అంటే ఈ లోపు ఏమవుతారు? ఇలా ఏదో బాగులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పాలి. ప్రభు మమ్మల్ని కూడా స్వస్థపరిచాడు అలా చెప్పరు. డెంగ్యూ ఏమని మా పక్క వాళ్ళు కూడా అలాగే తెలుసుకోలేదు, 3 రోజుల తర్వాత చచ్చిపోయాడు అమ్మ అంటే ఇంక ఈవిడ గుండె మామూలు కొట్టుకోదు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నా గుండె. ప్రియ దేవుని బిడ్డలారా, మేబీ డెంగ్యూ దేవుడు నువ్వు చేతులు ఉంచితే దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇంకా ఏమైనా అవ్వచ్చు, చేతులు ఉంచితే దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నమ్మాలి. దేవుడు కృపావరములను మనం ఇతరులకు ఇవ్వడానికి దేవుడు మనలను నిలవబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నిత్య జీవం అనే వరము, లైఫ్ జీవం అనే కృపావరము మాకు కలిగిన 2వ కృపావరము. నేనే మీ దగ్గరికి వచ్చి కృపావరముగా రాబోతున్నాను. చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృపావరములందరికీ ప్రతి చోటకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? పౌలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు? వారి మీద చేతులు ఉంచడం ద్వారా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలను కూడా ఇలాంటి కృపావరములతో దేవుడు నడిపించునుగాక. ఆమేన్. కనుక ఒక్క నిమిషం మనం అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవమును బట్టి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు నిత్య జీవం అనే కృపావరమునిచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం తండ్రి. నీవు అనుగ్రహించిన ప్రతి శ్రేష్టమైన ఈవులను బట్టి, కృపావరములను బట్టి వందనాలు ప్రభా. దేవునికి అందరం కూడా ప్రభా, నీవు నాకు అనుగ్రహించిన నిత్య జీవమును బట్టి నీకు వందనాలు ప్రభా. పాపం వల్ల వచ్చు జీతం మరణము, క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా దేవుడు మనకు నిత్య జీవం అనే వరమునిచ్చాడు. యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో నీకు ఇవ్వబడిన భర్త, నీకు ఇవ్వబడిన భార్య, నీకు ఇవ్వబడిన పిల్లలు దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానము. ఆ జీవం అనే కృపా వరములో వారి పాలుభాగస్తులై ఉన్నారు. ఒకసారి వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాము. దేవా, నువ్వు నాకు అనుగ్రహించిన
నా జీవిత భాగస్వామిని బట్టి నీకు వందనాలు. నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. దేవా, నేను అనేక సార్లు మరణించే పరిస్థితులకు వచ్చినప్పుడు నువ్వు నాకు మరలా మరొక కృపావరమును దయచేసావు. నీకు వందనాలు తండ్రి. దేవా, పౌలు వలె నేను ఎక్కడికి వెళ్ళినా వారికి నా జీవితమే ఒక కృపావరముగా ఉండినట్లు చేయి ప్రభా. నా మాటలు, నా జీవితము, మేక్ మై లైఫ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ లార్డ్. చివరిగా నీవు చేతులుంచగా దేవుడు అనేకమైన కృపావరములను దేవుడు విడుదల చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను అలాగ దేవుడు వాడుకుంటాడు. నిన్ను అలాగ దేవుడు నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. తండ్రి, ఈ మాటలందరి జీవితాల్లో కూడా ఫలింపచేయండి. ఇంకా ఎవరైనా నరకానికి, అగాధమునకు వెళ్ళే స్థితిలో ఉంటే ఈ దినము వారిని దర్శించండి. నీ మాటల చేత ఒప్పింపచేయండి. పాపం వల్ల వచ్చే జీతం మరణము, ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నిత్య జీవము వరముగా పొందుకునే కృప దయచేయండి. ఈ మాటలందరిలో కూడా ఫలించాలని నీ మాటకు, నీ ఆత్మకు ప్రతి బిడ్డను అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతం నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదు సీయోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపితు నీ దివ్య సన్నిధిలో. సమ్మసిల్లక సాగిపోదు సీయోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపితు నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పిదివి నాకు నీ చిత్తమే. శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పిదివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు.
నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకొని మరొకసారి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాము. ప్రభా, ఈ దినముల్లో ఎంతో మంది బలహీనులు, అనారోగ్యముగా ఉన్నవారు ఉన్నారు. తండ్రి, మమ్మల్ని సజీవంగా ఉంచి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో నీ బిడ్డలు నిన్నింత సమయము నీ మాటలు విన్నారు, నిన్ను ఆరాధించారు నాయన. వారి జీవితంలో నువ్వు ఇచ్చిన సమృద్ధుల నుండి నీకు అర్పణలను ఇచ్చారు ప్రభా. తండ్రి, వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. వారి పక్షముగా నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించు, యేసుక్రీస్తు నామములో వారిని దీవెనగా మార్చు నాయన. వారందరి జీవితాల్లో నీ కృపావరాలు ప్రజ్వరిల్లాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ జీవితంలో కూడా నీవించిన కృపావరములు ప్రజ్వరిల్లాలి. వారు అనేకులకు కృపావరములు ఇచ్చేవారిగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరైతే ఇంకా ఆయా బలహీనతలు బట్టి రాలేకపోయారో ప్రభా, వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. సంఘానికి క్షేమమును, ఆదరణ, హెచ్చరికను దయచేయి ప్రభా. యవన బిడ్డలను దీవించండి. వివాహాలు కావాల్సిన బిడ్డల్లో గొప్ప కార్యాలు చేయండి. చదువుతున్న బిడ్డల్లో నాయన గొప్ప కార్యాలు చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభా. ఆయా సమస్యలు, ఇబ్బందులు ఉన్న వారందరికీ కూడా యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో విజయమును ప్రకటిస్తున్నాను తండ్రి. వారి జీవితాల్లో పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులన్నిటినీ కూడా యేసు నామములో బంధిస్తూ తండ్రి, నీ బిడ్డలందరికీ కూడా సమాధానము కలుగునుగా కానీ పలికి దీవిస్తూ చిన్న బిడ్డలందరినీ దీవించు ప్రభా. నాయన, బయటికి వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎంతోమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. బిడ్డలు ఏ ఒక్కరూ కూడా తండ్రి వ్యాధులు బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, కాపుదల, ప్రభువును ప్రేమించి ఆరాధించి ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు తోడేండు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.